గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ 1st ఫిబ్రవరి. సన్షైన్ టీవీలో హెల్ప్ఫుల్ షోస్ పట్టాలని అనుకుంటూ ఉన్నాము. అపర్ణ గంగం గారు షీ కేమ్ అప్ విత్ వెరీ నైస్ థీమ్ విచ్ కుడ్ బి చాలామంది వ్యూవర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆవిడ ఒక థీమ్తో వచ్చారు. అండ్ సో థ్యాంక్స్ అపర్ణ గారు. అండ్ we have Avanti garu back in our team. That's a very good development. And Aparna garu, she took a lot of her time to give some really useful tips for many of the viewers. చూసారు కదండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్. పన ఎంత చేంజ్ అయిందో. 97 kgs నుంచి 67 kgs, ఆల్మోస్ట్ 30 kgs లూజ్ అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2.5 years. చాలా ఎఫర్ట్ పెట్టింది. తన జర్నీని, తన స్టోరీని మనం ఇప్పుడు కనుక్కుందాం. సో పన, వాట్ మోటివేటెడ్ యూ? నేను చిన్నప్పటి నుంచి కూడా బొద్దుగా ఉండేదాన్ని అప్పు. అది చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండడం పెద్ద అయ్యేసరికి అది లావుగా అయిపోయాను, బాగా ఒబేస్ అయిపోయాను. ఓకే. పెళ్ళి నాకు 2005లో అయ్యింది. ఓకే. మేము ఆబ్వియస్లీ పిల్లల గురించి అనుకున్నాము. 8 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు మాకు కలగలేదు. నేను డాక్టర్ దగ్గరికి అది వెళ్తే డాక్టర్ అంత బాగానే ఉందమ్మా, వాళ్ళు అన్నది ఏంటంటే నువ్వు వెయిట్ కొంచెం తగ్గు, అదొక్కటే మాకు అనిపిస్తుంది అని చెప్పి అన్నారన్నమాట. సో అందుకని చెప్పి నేను జిమ్లో జాయిన్ అయ్యాను. జిమ్లో జాయిన్ అయిన ఒక 4 నెలలకి నేను కరెక్ట్గా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సో 4 నెలల తర్వాత నేనేం చేశానంటే డాక్టర్ అన్నారు, నువ్వు జిమ్కి ఇప్పుడు వద్దు, ఇంకా ఆపు, యాక్టివ్గా ఉండు కానీ జిమ్కి వద్దు, ఎందుకంటే నేను అక్కడ అంతా హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటే బాడీ వెయిట్స్ అని చేసేదాన్ని, బాడీ స్ట్రెస్. సో వద్దు, ఎందుకంటే నేను ఐ వాజ్ 38 years వెన్ ఐ గాట్ ప్రెగ్నెంట్. ఐ వాజ్ ప్రిటీ నాట్ ఓల్డ్, బట్ నేను 38 అంటే మామూలుగా డెఫినెట్లీ లేట్ అనే అనుకోవచ్చు ప్రెగ్నెన్సీ. సో అందుకని ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసరికి నేను జిమ్ మానేసి ఐ స్టార్టెడ్ వాకింగ్. ఇంట్లోని కానీ బయట వెదర్ బాగున్నప్పుడైతే బయట నడిచేదాన్ని, ఫుడ్ అది జాగ్రత్తగా ఉండేది. అది సో ముఖ్యంగా మోటివేషన్ అంటే పిల్లలు గురించి అని చెప్పి నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. సో మరి మీ చైల్డ్హుడ్, మీ చుట్టుపక్కల వాళ్ళు మరి చబ్బీ కిడ్ ఆర్ యూర్ టూ ఫ్యాట్ అని అలాంటి కామెంట్స్ అవి నాకు అది నాకు నా లైఫ్లోనే ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా బొద్దుగా ఉండేదాన్ని కదా, నన్ను ముద్దుగానే చూసి నాకు అదేంటంటే అదేం డిఫరెంట్గా అనిపించేది కాదు. అది కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే నేను ఎక్కువ మా తమ్ముళ్ళతోని పెరిగాను. మగపిల్లలతో పెరిగేసరికి నాకు బాడీ కాన్షియస్నెస్ అలాంటివే ఉండేవి కాదు. ఒక ఆడపిల్లకి సన్నగా ఉండాలి, అందంగా కనిపించాలి, అలాంటివే ఉండేవి కావన్నమాట నాకు. అది పెరిగి పెద్ద అయ్యేసరికి ఇంకా అదే మైండ్ సెట్ ఉండిపోయింది నాకు. అది ఏంటంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను లావుగా ఉండడం బట్టి ఆ నెగిటివ్ని కట్ చేసుకోవడానికి నేను అట్లాగా తయారైపోయాను. మగపిల్లలతో తిరగడం, నేను ఐ డోంట్ కేర్ నా బాడీ గురించి అని అట్లా తయారైపోయాను అనమాట. బట్ ఏంటంటే కాలేజీలకు వచ్చి అప్పుడు కొంచెం అనిపించేది యూనివర్సిటీకి వచ్చేసరికి, బట్ నెవర్దలెస్ నా యాటిట్యూడ్ అట్లా కంప్లీట్గా మారిపోయింది. ఎప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. బట్ ఓన్లీ వెన్ నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు అన్న దానికి ఆ టైం వచ్చేసరికి నాకు సీరియస్నెస్ అనేసి వచ్చింది లైఫ్లో. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా పిల్లలు అనేది, టు హ్యావ్ అ బేబీ, becoming a mother. So that motivated you antaru. Okay for ఎంత బిగ్ చేంజ్, చాలా బిగ్ చేంజ్, బికాజ్ ఐ హావ్ సీన్ యూ బిఫోర్. సో రెస్పాన్స్ ఎలా ఉంది పీపుల్ దగ్గర నుంచి? రెస్పాన్స్ ఇస్ ట్రెమెండస్. నేను ఏం చెప్పాలంటే చాలా నాన్ స్కేల్ విక్టరీ అని అనొచ్చు. నాన్ స్కేల్ విక్టరీ అంటే నువ్వు వేయింగ్ మెషిన్ మీద ఎక్కకుండానే నీకు విక్టరీ అనేది వస్తుంది. ఎప్పుడంటే మనుషులు, నాకు తెలిసిన మనుషులు నన్ను దాటి వెళ్ళిపోయేవాళ్ళు, నన్ను పలకరించేవాళ్ళు కాదు. ఏంటంటే నాకు అది విచిత్రంగా ఉండేది, వాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు కాదు నన్ను. నాకు ఇంకోటి ఏంటంటే కొంతమంది అది పాజిటివ్గా అనిపించేది. నేను ఒకసారి నాకు ఒక కుక్ ఉందన్నమాట, వాళ్ళ వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన నాకు బాగా పరిచయం. ఆయన నన్ను చూసి ఆయన, అమ్మ నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఏంటి ఇట్లాగా అయిపోయావు, ఏంటంటే నేను జుట్టు కూడా నేను మా కొడుకు పుట్టిన తర్వాత గుండు చేయించుకున్నా. సో జుట్టు అప్పుడే కొంచెం పెరుగుతూ ఉంది, నేను వెయిట్ బాగా తగ్గిపోయాను. ఆయనేమో
చాలా నాలుగు తర్వాత నన్ను చూసి ఆయన ఏమనుకున్నా అంటే నాకు నా జబ్బు పట్టిందా అమ్మాయి, క్యాన్సర్ అని వచ్చిందా, ఎందుకంటే గుండు చేయించుకున్నా సన్నబడిపోయాను. సో అంటే నాకు నవ్వు వచ్చింది. లేదండి నేను అంత బాగానే ఉన్నాను, ఇట్లా వెయిట్ లాస్ చేస్తున్నాను, నేను గుండు చేయించుకున్నాను, తిరుపతి వెళ్ళాను, సో అది అంతకన్నా ఏం లేదు అని చెప్పాను. సో జీవం లేకుండా అని అలా కొంతమంది ఏంటంటే సగం మంది అట్లా అనేవాళ్ళు, సగం మంది చాలా నువ్వు ఇట్లా ఏంట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి బాగా ప్రేజ్ చేసేవాళ్ళు. ఆ ప్రేజెసే నాకు ఇంకా ఎక్కువ ఫ్యూల్ నాకు ఈ జర్నీకి ముఖ్యంగా. సో అయినో మేము చాలా కనుక్కోవాలి నీ దగ్గర నుంచి ఎలా చేస్తున్నావు అని. అదే అందరికీ ఉన్న క్వశ్చనే నాకు ఉన్నది. సో అదంతా మనం కనుక్కున్నాం ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో పన్నా వెయిట్ లాస్ జర్నీ గురించి మనము ఇంకా తెలుసుకుందాం. పన్నా నువ్వు 2.5 years నుంచి చేసే ప్రాసెస్ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? సో నేను మొదట్లో మొదలుపెట్టినప్పుడు నేను మెటర్నిటీ లీవ్లో ఉండేదాన్ని, అంటే ఇంట్లో ఉండేదాన్ని. నేను రోజు ఎవ్రీ డే ప్రతిరోజు 45 నిమిషాలు ట్రెడ్మిల్ మీద వెళ్ళేదాన్ని. ఓకే. సండే కాదు, మండే కాదు, 7 days a week. సో ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఒకరోజు కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. చాలా రిలీజియస్గా కంప్లీట్గా నేను పార్టీకి వెళ్ళు, నేను ఏం చేయు, నేను చేసేదాన్ని అనమాట. నేను బ్రెయిన్ ఎట్లా పెట్టుకున్నానంటే నేను తిండి తినగలను అన్నట్టే నేను వాకింగ్ కూడా చెయ్యాలి ఆ రోజు అనుకునేదాన్ని. టైం లేదు అనుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు, ఎందుకంటే అది మనం ఏంటంటే ఎక్స్క్యూజ్ ఇవ్వడం అంతే, అది తప్పు అనుకునేదాన్ని. సో ముఖ్యంగా అది చేసేదాన్ని. ఈ 6 months ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా నేనేం చేశానంటే లంచ్కి సాలెడ్స్ తినడం మొదలుపెట్టాను. ఓకే. ఒక పూట రైస్ తగ్గించేశాను, రెండో పూట తినేదాన్ని. రైస్ అంటే రైస్ అని కాదు, కార్బోహైడ్రేట్స్ అని చెప్పచ్చు. ఓకే. కార్బోహైడ్రేట్స్ అంటే రెండో పూట ఏదైనా ఏది ఉంటే అది తినేదాన్ని. ఇప్పుడు ఇడ్లీయో, దోసో, లేకపోతే కేసరియో, లేకపోతే శాండ్విచ్, ఏదైనా ఒకటి. కానీ ఒక పూట తగ్గించేశాను, సాలెడ్ తినేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని 45 minutes. అలాగా నేను 2.5 సంవత్సరాలు చేశాను. ఆ 2.5 సంవత్సరాలు చేసినప్పుడు నేను 50 pounds తగ్గాను. అంటే ఆల్మోస్ట్ 25 kgs. 25 kgs ఆల్మోస్ట్ అనుకోవచ్చు. సో ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఏమైందంటే బాడీకి అలవాటైపోయింది. నేను చేసే ప్రతిరోజు వాకింగ్ అంత అలవాటైపోయి బాడీ స్టాగ్నెంట్ అయిపోతుంది. మన మెటబాలిజం ఏంటంటే అలవాటైపోతే ఇంకా అక్కడ ఆగిపోతుంది. ప్లాటో స్టేజ్ అనేది అంటారు, అది ఆగిపోయింది. అలా 10 నెలల దాకా నేను వెయిట్ తగ్గేదాన్ని కాదు, అదే పాయింట్లోని ఉండిపోయేదాన్ని. కొంచెం ఎట్లా అయినా సరే డిప్రెసింగ్గా అనిపించేది, ఇంత కష్టపడుతున్నాను ఏంటి ఇట్లాగా అని చెప్పి. అప్పుడు నేను మళ్ళీ ఆబ్వియస్లీ ఇంటర్నెట్ మీదకి వెళ్ళి రీసెర్చ్ చేసేదాన్ని, ఇంకేం చేయొచ్చు నా మెటబాలిజంని కిక్ స్టార్ట్ చేయడానికి అని. అప్పుడు నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది నేను చూశాను అనమాట, ఇన్ఫర్మేషన్. కీటో డైట్, దాని తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చూసాను. మొదట కీటో డైట్ అన్నది ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే ట్రెండ్ అప్పుడు అందరూ బ్యాండ్ వ్యాగన్ మీదకి వెళ్ళిపోదాం అనుకునేదాన్ని. బట్ నేను నాకు కార్బోహైడ్రేట్స్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే నేను రైస్ గర్ల్ని, అన్నం పప్పు కూర లేకుండా నేను ఉండడం కష్టంగా అనిపించేది. సో మెయిన్ మన సౌత్ ఇండియన్కి చాలా కష్టం. సో నేనేం చేసేదాన్ని అంటే కీటో డైట్ అంటే నా వల్ల కాదని అర్థమైపోయింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చదవడం మొదలుపెట్టా. మనకి టొరంటోలోని ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ జేసన్ ఫంగ్ అని. ఆయన నెఫ్రాలజిస్ట్. ఆయన చాలా పాడ్కాస్ట్లో అండ్ వీడియోస్, లిటరేచర్ ఆయన ఉంది మాట. సో అది నేను బాగా రీసెర్చ్ చేశాను మొదలు పెట్టక ముందు. అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆయన చెప్పిన థియరీస్ నేను కనెక్ట్ చేసుకున్నాను, నిజమే కదా అని. లైక్ ఈ ఫాస్టింగ్ ప్రాసెస్ అన్నది మనకి ఇప్పుడు వచ్చినది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నది ఫాస్టింగ్ అన్నది. ఇప్పుడు మనకు ఒకప్పుడు ఏకాదశి అనో లేకపోతే శనివారాలనో మనం అందరూ చేసేవాళ్ళం కదా. అది దే వాజ్ ఒక రీజన్ అనేది ఉన్నది. ఎప్పుడో పెద్దోళ్ళు చెప్పారంటే దానికి ఏదైనా రీజన్ ఉండాలా కదా. అదిను మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ఫాస్టింగ్ అన్నది ఒక్కటే అన్ని రిలీజన్స్ ఒప్పుకునేది కూడా.
కనీసం అదొక్క దాని మీద అందరం ఒప్పుకుంటాం, ప్రతి దాని మీద గొడవలాడతాం. కానీ ఈ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లెంట్కి క్రిస్టియన్స్, మన హిందూస్ ఏమో ఇప్పుడు కార్తీక మాసాల్లోని అన్నిటికీ సో అందరూ ఒప్పుకునేది ఫాస్టింగ్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీకి ఏంటంటే మనం టైం ఇస్తాం కొంచెం, ఏంటంటే ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకోవడానికి. మనం ఏంటంటే బాడీ దేవుడు ఎట్లా క్రియేట్ చేశాడంటే నువ్వు కొంచెం తిని మిగతాది ఎక్స్ట్రా ఉంటే స్టోర్ చేసుకో, తర్వాత నీకు ఎప్పుడైనా దొరకకపోతే యూజ్ చేసుకో అనేవాడు. మనం దానికి ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి ఇన్పుట్ ఎప్పుడు తినడమే అయిపోతుంది. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు రోజుల్లో. ఒకప్పుడు అంటే ఫుడ్ దొరకడం కేవ్ మ్యాన్, ఎప్పుడు మన క్రితం పూర్వీకులకు వెళ్ళిపోతే వాళ్ళందరూ హంటింగ్ చేసి తినాల్సిన టైం వచ్చేది. ఒక్కసారి దొరికేది, ఒకసారి దొరికేది కాదు. దొరికినప్పుడు తినేవాళ్ళు, దొరకనప్పుడు ఆ బాడీ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేవాళ్ళు, అలా సర్వైవ్ అయ్యేవాళ్ళు. మనం ఇప్పుడు ఈ కరెంట్ ఎరా ఎలా అయిపోయిందంటే ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువైపోయి మనం ఆ కాన్సెప్ట్ మర్చిపోయాం కంప్లీట్గా. తినడం దాన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం మానేసాం. సో ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో కూడా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళే ముందు 11 o'clock ఎప్పుడో తినేసేసి మళ్ళీ 6కి వచ్చో 7కి వచ్చో మళ్ళీ దే స్నాక్. సో లైక్ typically only one good meal anamata. It's more like intermittent fasting, I would say. ఈ one good meal OMAD అంటున్నారు, అది ఇంకోటి ఏంటంటే 1 meal a day, రోజుకి ఒక్కటే మీల్ అంటున్నారు. అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది ఏంటంటే బేసిక్గా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ ఫాస్టింగ్ అనేది 16 గంటలు ఫాస్టింగ్ చేసి 8 గంటలులోని నువ్వు తినచ్చు. సో ఈ 16 గంటలు నువ్వు ఈ రోజులో ఎక్కడైనా పెట్టుకో, ఎప్పుడైనా సరే. నేను ఎట్లా చేస్తానంటే సాయంత్రం లెట్స్ సే 8 గంటలకి క్లోజ్ చేస్తే డిన్నర్ అనేది, నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ నువ్వు 12 గంటలకు భోజనం చేయొచ్చు. సో అది నీకు నిద్రలోనే సగం టైం అయిపోతుంది. సో అందుకని మీకేమీ భయపడక్కర్లేదు, అమ్మో ఇంత టైము తిండి తినకుండా ఎట్లా ఉంటాము అని చెప్పి. సో సగం టైం నిద్రలోనే అయిపోతుంది, ఆ మిగతా టైము పొద్దున్న క్రేవింగ్స్. సో మీరు ఏదైనా తినచ్చా ఆ 8 hours విండోలో? ఏ ఫుడ్ అయినా తినచ్చా? నేను అన్నీ తింటాను, కానీ ఒక మాట ఏంటంటే వెన్ ఐ సే ఏదైనా తినచ్చంటే జంక్ ఫుడ్ తినమని కాదు. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ చేసిన టైంలోని ఓకే, బట్ ఫీస్టింగ్ టైం అంటారు. ఫీస్టింగ్ అంటే తినే టైంలో నేను ఫాస్టింగ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఫీస్టింగ్లోని పిజ్జాను బర్గరు తింటానంటే దట్ డజంట్ వర్క్అవుట్, రైట్? సో క్లీన్ ఈటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి తింటున్నావు, మంచి ఫుడ్. బాడీని మనం మర్యాద ఇచ్చడం నేర్చుకోవాలి. ఎందుకంటే దిస్ బాడీ is you yourself. అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ఈ నీతో పాటు నువ్వు పోయేటప్పుడు యాక్చువల్లీ ఈ బాడీ తప్ప ఇంకేది రాదు. సో దాన్ని నువ్వు ఎంత మర్యాదిస్తే అది నీకు అంతే వాల్యూ ఇస్తుంది. నేను మెల్లిగా నేర్చుకున్నది. నేను టైం ఇచ్చుకొని నేను ఏంటంటే ఓకే ఐ హ్యావ్ టు వాల్యూ మై బాడీ అన్నది నేను బాగా నేర్చుకున్నాను. సో నేను ఫ్యూల్ ఏంటి ఇస్తున్నాను అన్నది బాగా ఆలోచించి చేసేదాన్ని ముఖ్యంగా అది. సో మనం క్యాలరీ కౌంట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఆఫ్టర్ ద బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో మనము క్యాలరీ కౌంట్ గురించి, లేకపోతే 5 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి, 6 కల్లా తినేసేయాలి, మళ్ళీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ మీల్ అంటారు. ఇవన్నీ చాలా చాలా బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అవన్నీ మనం పనా దగ్గర నుంచి తను ఏం ఫాలో అయిందో కనుక్కుందాం. నా డయట్ రోజులోని నేను ఏంటంటే నేను మొదలుపెట్టినప్పుడు మామూలుగా బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని. ఓకే. నా బ్రేక్ఫాస్ట్ టైము ఎప్పుడు ఎర్లీగానే ఉండేది. 6:37 కల్లా బ్రేక్ఫాస్ట్ తినేసేదాన్ని. మధ్యాహ్నం భోజనం 12. నేను గత 8 ఏళ్ళగా 12వ గంట కల్లా భోజనం చేస్తాను. సాయంత్రం డిన్నర్ మాత్రం 5:30, 6 కల్లా నేను తినేస్తాను. అట్లీస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ఆ టైమింగ్స్ మాత్రం అలా మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. ఆబ్వియస్లీ సాటర్డే సండే అంటే బయటికి వెళ్ళడం, ఫ్రెండ్స్ పార్టీ ఉంటే
కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటాను, కానీ ముఖ్యంగా అయితే అది నా టైం మాత్రం. సో ఫుడ్ వే చేసుకొని తినడము ఆర్ లైక్ వెనక ఏమి ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ చూసుకొని తినడం ఇవన్నీ ఉంటుంది. దట్ ఈస్ అది క్రేజీనెస్ అప్పు. అది ఏంటంటే నీ బాడీ గురించి నీకు తెలుస్తుంది. అది నువ్వు ఇన్ని క్యాలరీస్ తిని ఇక్కడ ఆపేద్దాము అని నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. నాకు ఆలోచన ఉండేది ఎంత తినచ్చు ఎంత తినకూడదు అని. అది ఏంటంటే టైం బట్టి నీకు అది అర్థం అవుతుంది. ఏంటంటే నాకు ఓవర్ నైట్ ఇలాంటి ఐడియాస్ రావడం కాదు, కానీ నీకు ఇంత తింటే నాకు హెవీగా అనిపిస్తుందా, ఇంత అవసరమా నాకు అంటే. ఒకటి మాకు ఎప్పుడు మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు, తిన్నప్పుడు గొంతు వరకు ఉండేటట్టుగా చేసుకోవద్దు, పొట్ట ఫిల్ అయ్యిందా, ఓకే ఫిల్ అయింది, కాన్షియస్గా తినాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు మా అమ్మమ్మ. ఓకే, సో మరి మన వ్యూవర్స్ కూడా ఆబ్వియస్లీ వాళ్ళందరూ దే విల్ స్టార్ట్ దిస్ జర్నీ ఫర్ షూర్. ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ మీ చేంజ్ చూసిన తర్వాత. సో అందరి బాడీ సిమిలర్గా రియాక్ట్ అవుతుంది అంటారా? కాదు, నేను అట్లా అనలేను. ఎందుకంటే నేను చేస్తున్నదే యాక్చువల్లీ మా హస్బెండ్ ఇప్పుడు చేస్తున్నారు, మా చెల్లెళ్ళు వాళ్ళు చేస్తున్నారు. మేము అందరం డిఫరెంట్గా రెస్పాండ్ అవుతున్నాం. ఏమవుతుందంటే ఒకటి మగవాళ్ళు డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. మ్యారీడ్ ఉమెన్ ఆఫ్టర్ హ్యావింగ్ అ కిడ్ వీఆర్ డిఫరెంట్, అండ్ దెన్ ఆడపిల్లలు బిఫోర్ మ్యారేజ్ అన్నది డిఫరెంట్. మనిషి మెటబాలిజమ్స్ ఆర్ డిఫరెంట్ కంప్లీట్గా. మనం మీ అందరికీ తెలిసి ఉండాలి కదా. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్. అప్పు నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఈ 2.5-3 ఏళ్లలో నాకు ఒక నెల నేను చేసిన పని ఏంటి, నేను కిలో తగ్గలేదు, కిలో పెరగలేదు, ఏం జరుగుతుంది అన్నది నేను కూర్చుని ఆలోచించేదాన్ని. ఎక్కువ రీసెర్చ్, ఐఎమ్ రీసెర్చర్ యాక్చువల్లీ, సారీ. సో అందుకని చెప్పి నేను ఎక్కువ ఆలోచించేది అనమాట, ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి. సో దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అందరూ అంటారు కదా, డోంట్ గూగుల్ యువర్ డయాగ్నోసిస్ అన్ని, జస్ట్ వెళ్ళి గూగుల్ చేసేసి వీళ్ళు ఇది చెప్పారు వాళ్ళు ఇది చెప్పారు అంటే. సో మీరు యూ మోడరేట్లీ డూ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గూగుల్ ఇస్ లైక్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, రైట్? సో దట్స్ హౌ నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఇస్ నాట్ రాంగ్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. నేనేంటంటానంటే డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకో, అండ్ దెన్ యూ ట్రై టు టేపర్ ఇట్ డౌన్ అండ్ సే ఓకే దిస్ ఇస్ వాట్ విల్ వర్క్ ఫర్ మీ, నాకు ఇది పనిచేస్తుంది అని చెప్పి నువ్వు రీసెర్చ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఒకటే లింక్ మీదకి వెళ్ళి ఓకే ఈయన ఇట్లా అన్నాడు నేను గుడ్డిగా ఈయన ఫాలో అవుతానని మాత్రం నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. నేను ఇప్పుడు నీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పినప్పుడు కూడా డాక్టర్ జేసన్ ఫంగ్ అన్నాను, ఆయన చెప్పారు చాలా, నేను ఆయనది చదివాను. అండ్ దెన్ ఇంకో ఆయన డాక్టర్ ఎరిక్ బర్గ్ అని ఉన్నారు, ఆయన చెప్పింది, ఆయన థియరీస్ చదివాను. సో ఇట్లా నేను డిఫరెంట్ సోర్సెస్ రీసెర్చ్ చేసేదాన్ని, ఒక్కటే వెళ్ళేదాన్ని కాదు. ఓకే సో అందరి బాడీని తగ్గట్టు వాళ్ళ క్యూస్, వాళ్ళ లైక్ వాళ్ళ టిప్స్, లైక్ వాట్ బాడీ సేస్, దాన్ని బట్టి దే హ్యావ్ టు గో అలాంగ్. అవును, ఎగ్జాక్ట్లీ, ఫర్ ష్యూర్, దట్ ఈస్ డెఫినెట్. ఎందుకంటే నేను నీకు ఇట్లా చెప్పి నువ్వు ఇలా చెయ్యప్పు, నువ్వు డెఫినెట్గా నువ్వు ఒక 10 కిలోలు 20 కిలోలు తగ్గుతావు నేను రాసిస్తానని నేను చెప్పలేను. ఎందుకంటే నీ బాడీ వేరే, నా బాడీ వేరే. సో నువ్వు డిఫరెంట్ మెథడాలజీస్ ఫాలో అవ్వచ్చు, సేమ్ ఫాలో అవ్వచ్చు. బట్ ముఖ్యంగా నేను ఒకటి అందరికీ చెప్పేది ఏంటంటే, ఏమి చేసినా కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనిషికి కన్సిస్టెన్సీ అనేది లేకపోతే దేంట్లోని కూడా సక్సెస్ఫుల్ కాలేరు. బీ ఇట్ యువర్ వెయిట్ లాస్ జర్నీ ఆర్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏంటంటే చేసేది ప్రతిరోజు రిలీజియస్గా హార్ట్ అండ్ సోల్ పెట్టి చెయ్యాలి. నేను అలాగే చేశాను, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఇది అసలు కష్టం అంటే ఇది కష్టం అనడానికి ఒక మెట్టు ఎక్కువ అనే చెప్పాలి. నేను చాలానే కష్టపడ్డాను, కానీ రిజల్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. కష్టే ఫలే, కరెక్ట్గా చెప్పావు. వెల్కమ్ బ్యాక్. పన చాలా ఎఫర్ట్ పెట్టి తన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. బట్ ఈ చేంజెస్ తనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చాయో కనుక్కుందాం. లేదప్పు, నా బాడీకి వాట్ ఎవర్ ఐ డెడ్
థ్యాంక్ఫుల్లీ దే ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ముఖ్యంగా ఏంటంటే మనుషులు స్టార్వేషన్ మోడ్లోకి వెళ్తే నువ్వు చాలా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి ఇట్లాంటివన్నీ అన్నారు. కానీ అది కరెక్ట్గా ఆపోజిట్ అయ్యింది నాకు. నా ఎనర్జీ లెవెల్స్ కానీ నేను నా స్కిన్ టోన్ కానీ ఇవన్నీ కూడా బాగా చేంజ్ అయ్యాయి. ఎందుకంటే నాకు ఇదివరకు బాగా యాక్నే ఉండేది. సో ఆ యాక్ని బాగా పోయి క్లారిటీ, స్కిన్లో క్లారిటీ వచ్చి చాలామంది అడిగేవాళ్ళు, నువ్వు ఏంటి మొహం గ్లో ఉంది, నేను పిక్చర్స్ తీసుకుంటే నువ్వు ఎడిట్ చేసావా పిక్చర్? నేను ఎప్పుడు ఎడిట్ చేయను పిక్చర్స్ని యాక్చువల్లీ. సో ఆ పిక్చర్స్ చూసి నువ్వు ఎడిట్ చేసావు అంటే లేదు. సో మనుషులు ఏంటంటే నమ్మలేకపోయేవాళ్ళు, ఇంత గ్లో ఎలా వస్తుంది. నాకే ఓసారి అవును కదా నిజమే కదా, ఒక లైటింగ్ వల్ల ఏంటా, కానీ కాదు. నాకు డెఫినెట్గా ఏంటంటే నా బాడీ చేంజ్ అయ్యింది. అది ఇట్ ఈస్ షోయింగ్ up in the skin. It is actually in the skin is the actually your body is pleased. It is definitely happy. నేను ఏం చేస్తున్నానో దానికి డెఫినెట్ గా నచ్చింది. I have started respecting my body. సో మరి ఇంత వెయిట్ లాస్ లైక్ 30 kgs చేంజ్ ఉంది కదా బాడీలో. సో బాడీ సాగి అయిపోవడము, స్ట్రెచ్ మార్క్స్. ఒకటి ఏంటంటే అప్పు, నేను నీకు 2.5 years క్రితం మొదలు పెట్టానని చెప్పాను కదా వాకింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు. ఈ 50 pounds తగ్గినప్పుడు ఎస్ నా బాడీ కొంచెం ఎక్కడైతే ఫ్యాట్ ఉండేదో తగ్గినప్పుడు నాకు స్కిన్ సాగింగ్ అనేది ఉంది, నాకు కనిపించింది. గుడ్డ ఇదైనట్టు అయిపోయేది అనమాట. ముఖ్యంగా నా కాళ్ళ దగ్గర ఐ కుడ్ సెన్స్ దట్. బట్ నేను ఆగస్ట్ నుంచి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొదలు పెట్టాను. ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొదలు పెట్టినప్పుడు నుంచి సమ్హౌ నా బాడీ నా స్కిన్ టైటన్ అయిపోవడం మొదలైంది. అది నేను ఎవరికైనా నమ్మడానికి చెప్పడానికి కూడా ఆబ్వియస్లీ ఐ డోంట్ వేర్ స్విమ్ సూట్స్ టు షో ఎనీబడి, కానీ ఐ నో మై సెల్ఫ్ అండ్ ఇట్ ఆల్సో షోస్ అప్ ఆన్ నా ఫేస్లోని కూడా ఈ సాగినెస్ ఇట్లాంటివన్నీ పోయి టైటన్ అయింది నా మొహం. ఇప్పుడు ఎవరైనా చూస్తే నాకు రైట్ నౌ నాకు 41 ఏళ్ళు, 41 years. కానీ మనుషులు నేను అంత కాన్ఫిడెంట్ గా ఏజ్ చెప్పడం నేను ఎక్కడా వినలేదు. ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్. ఐ రియలీ డోంట్ నేను అంత కాన్షియస్ అని నేను ఎప్పుడు చెప్పను. యాక్చువల్లీ వాట్ ఐ వుడ్ సే ఇస్ బికాస్ యూ హ్యావ్ ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్, confidently saying it. maybe that's one thing, but I can say I am బాగా కాన్ఫిడెంట్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మాత్రం నాకు పాజిటివ్ ఎఫెక్ట్స్ కనిపించినాయి. అండ్ ఐ వుడ్ సే ఎవ్రీబడి షుడ్ డూ దర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ జంపింగ్ ఇన్ టు ఇట్. ఎవరికైనా మెడికల్ కండిషన్ ఉన్నా, లైక్ లెట్స్ సే డయాబెటిక్ పర్సన్ అన్నా సరే, ఇంకేదైనా మెడికల్ కండిషన్ ఉన్నా సరే, talk to your doctor first, because I am no doctor, I am not a professor, I don't నేను మీకు ఏమి సజెషన్ ఇచ్చి ఇది చెయ్యండి అని చెప్పను. బట్ ఐ వుడ్ సే మీ ఓన్ రీసెర్చ్ మీరు చెయ్యాల్సిందే. ఏదైనా హెల్త్ కండిషన్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పిల్లలు, వీళ్ళు మాత్రం ఐ వుడ్ సే బాగా రీసెర్చ్ చేయండి చేసే ముందు. ఓకే సో మీ ఇంట్లో సపోర్ట్, హస్బెండ్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? మా హస్బెండ్ ఆయన సపోర్ట్ లేకపోతే కనుక నేను ఎక్కడైతే ఇప్పుడు కూర్చున్నానో నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు. హీఈస్ మై ఏంజల్. ఆయన సపోర్ట్, హీఈస్ మై మదర్, హీఈస్ మై ఫాదర్, ఐ వుడ్ సే. దట్స్ గ్రేట్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు హియర్ దిస్, బికాస్ నేను ఎవ్రీ సెగ్మెంట్లో చెప్తాను హస్బెండ్ సపోర్ట్ ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ మీన్స్ ఎ లాట్. వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ ఇంట్లో మీ ఉమెన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. వాళ్ళ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఉమెన్ హెల్తీగా ఉంటేనే ద హోల్ మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. మీరు దానికి సపోర్ట్ చేయకపోతే ద హోల్ సిస్టమ్ ఫాల్స్ డౌన్. Yes, yeah. You might not see it right away, but it will affect in the long run. Yes. Yeah. So, Pana, ఇప్పుడు whatever you reached, 60 kg, 67 kgs, you're happy or you're still achieving for more? That is just a number, Appu. That was the number నేను టార్గెట్ పెట్టుకుని ఇక్కడ రీచ్ అవ్వాలనుకున్నాను, which I reached and I'm happy. But now what I am thinking ఏంటంటే నేను నా బాడీని టోనప్ చేయాలనుకుంటున్నాను, బాగా టోనప్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఐ ఏజ్ రైట్ నౌ నేను 41, ఈవెన్చువలీ ఐఎమ్ గోయింగ్ టు హిట్ దట్ సీనియర్ ఇయర్స్, రైట్? నేను వీల్ చైర్లో ఉండకుండా
యాక్టివ్గా ఉండేటట్టుగా ఉండాలని నేను No, కోరుకుంటున్నాను. no. So, Actually, you are aging backwards, so you don't have to worry about it. అది అలాగ ఉండాలంటే ఐ స్టిల్ హ్యావ్ టు బి యాక్టివ్. ఈ Effort. వర్కౌట్ అన్నది లైఫ్లోని ఒక పార్ట్ అయిపోవాలి. మీకు ఫుడ్ అట్లాగో మీ వర్కౌట్ కూడా అట్లాగే. మీరు ఆ రోజు తిన్నారు అంటే ఆ రోజు వర్కౌట్ చేయాల్సిందే. Okay. దెర్ ఇస్ నో రీజన్ ఈరోజు బద్ధకంగా ఉంది, బద్ధకంగా ఉంటే తిండి మానేస్తారా? లేదు కదా. సో సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ యువర్ వర్కౌట్ యాజ్ వెల్. ఇంత దూరం నుంచి మా కోసం వచ్చి నీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ వీ వాంట్ టు హియర్ మోర్ ఫ్రమ్ యూ ఈవెన్చువల్లీ. షూర్. థ్యాంక్ యూ అప్పు, థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు, నాకు ఛాన్స్ ఇచ్చి నా జర్నీ గురించి మాట్లాడినందుకు. నేను ఐ వాంట్ ఎవ్రీబడి ఎల్స్ టు బీ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్. Of course, we are inspired with your work. Chala change and change is always good.